శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో మనం జెమ్ టెస్టింగ్ సర్టిఫికేట్ అంటే ఏంటి, అసలు రత్నాలు తీసుకునేటప్పుడు జెమ్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉన్నది మాత్రమే కొనండి అని చాలామంది చెప్తా ఉన్నారు. ఒక 10-15 ఇయర్స్ మనం చూసుకున్నట్లయితే, బ్యాక్ చూసుకున్నట్లయితే ఈ కాలంలో ఈ జెమ్ టెస్టింగ్ సర్టిఫికేట్ గురించి ఎక్కువగా వివిధ మాధ్యమాల ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా చాలామంది చెప్తా ఉన్నారు. రత్నం ఏదైనా కొనుక్కుంటే మీరు జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో ధృవీకరించిన రత్నం మాత్రమే తీసుకోండి, వాటికి సర్టిఫికేట్ ఉంటుంది, ఆ సర్టిఫికేట్తో మీరు ఒరిజినల్ది అని తెలుసుకోవచ్చు. అట్లా కొంతమంది వీటిని డూప్లికేట్ కూడా చేస్తున్నారు, ప్రతి కార్డు ముఖ సర్టిఫికేట్ కాదు అని చాలామంది చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ వీడియోలో మనం అసలు జెమ్ టెస్టింగ్ సర్టిఫికేట్ అంటే ఏంటి, అసలు జెమ్ టెస్టింగ్ సర్టిఫికేట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏమేమి విషయాలు జెమ్ టెస్టింగ్ సర్టిఫికేట్లో ఉంటాయి అన్నది క్లియర్గా తెలియజేస్తాను. అలాగే ఇప్పుడు మీకు వీడియోలో కనపడుతున్నది కనకపుష్యరాగం. ఇక్కడ నేను శాంపిల్కి తీసుకున్నాను డెమోకి. కనకపుష్యరాగం రత్నం, ఏ రత్నమైనా సరే, కేవలం కనకపుష్యరాగమే కాదు, ఏ రత్నమైనా సరే ఇదే పద్ధతుల్లో జెమ్ టెస్టింగ్ అన్నది జరుగుతుంది. ఇక్కడ మన ల్యాబ్ నుంచి వచ్చే సర్టిఫికేట్స్ 2 ఉన్నాయి, వాటిని మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇది ముందుగా మన గాయత్రి డైమండ్స్ నుంచి వచ్చిన జెమ్ టెస్టింగ్ సర్టిఫికేటు. ఇక్కడ ఈ రత్నానికి సంబంధించిన డెమో సర్టిఫికేట్ ఇది. ఫస్ట్ ఏముంది, మనకి జెమ్ సర్టిఫికేట్ నెంబర్, ఈ రత్నంకి సర్టిఫికేట్ నెంబర్ ఏంటి అన్నది వివరించి ఉంది. అట్లాగే కస్టమర్ నేమ్, ప్రస్తుతానికి ఇది ఎవరు పర్చేస్ చేయలేదు కాబట్టి ఇంకా మా కంపెనీ పేరు మీద ఉంది కాబట్టి ఈ రత్నము కస్టమర్ నేమ్ మా కంపెనీ పేరు మీద ఉందన్నమాట. తర్వాత ఈ రత్నం తాలూకా క్యారెట్ వెయిట్ 4 క్యారెట్స్ అని రాసం చూసారా, 3rd లైను 4 క్యారెట్స్. రత్నాన్ని మనం దేంట్లో చూస్తాము, బరువు క్యారెట్స్లో చూస్తాము. బంగారం అయితే తులాలు, గ్రాముల్లో చూస్తాము, అట్లాగే రత్నాల్ని క్యారెట్స్లో చూస్తాము. నెక్స్ట్ కటింగ్ స్టైల్, బఫ్ టాప్. ఇది ఈ రత్నము ఏ రకంగా కట్ చేయబడి ఉంది, ఈ రత్నం తాలూకా కటింగ్ స్టైల్ ఏంటి అని తెలియజేసేదే ఈ కటింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం త్రికోణం పగడం చూసామనుకోండి, అది కటింగ్ స్టైల్ ఏముంటుంది, ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి ఉంటుంది, అంటే త్రికోణం ఆకారంలో కట్ చేసి ఉంటుంది కాబట్టి అది త్రికోణం పగడం, త్రికోణం కటింగ్ వస్తుంది. అట్లాగే కలర్ ఏంటి, ఇక్కడ ఎల్లో, ఈ రత్నము ఏ కలర్లో ఉంది, ఎల్లో కలర్లో ఉంది కాబట్టి ఎల్లో కలరు ఇక్కడ ఇవ్వటం జరిగింది. తర్వాత ఏముందండి, మౌంటెడ్ ఆర్ అన్మౌంటెడ్. అన్మౌంటెడ్ అని అంటే ఈ రత్నము ఏ ఉంగరంలోనూ పొదగబడి లేదు, ఒకవేళ ఏదైనా ఉంగరంలో బిగించుంటే ఇక్కడ మౌంటెడ్ అని వస్తుంది. మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్స్, ట్రాన్స్పరెంట్. ఇక్కడ రత్నాన్ని మనం పరీక్షించేటప్పుడు, శాస్త్రీయ పద్ధతుల్లో పరీక్షించేటప్పుడు జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో మైక్రోస్కోప్ని యూజ్ చేస్తాం మనం. మైక్రోస్కోప్ ఏం చేస్తుందంటే రత్నం ఉన్న స్థితి కన్నా కొన్ని 10 రెట్లో, అంటే రత్నంలో తాలూకా అంతర్గత స్వరూపాలని మనం అర్థం చేసుకోవడానికి రత్నాన్ని పెద్దదిగా చేసి ఆ రత్నం లోపల ఏమేమి విషయాలు ఉన్నాయి అన్నది మనకి తెలియజేస్తుంది అనమాట మైక్రోస్కోప్. రత్నం నిజంగా మనకి ప్రకృతి నుంచే వచ్చిందా, ఒకవేళ వచ్చిన రత్నానికి ఏమైనా రంగులు ఏమైనా ఎక్కించారా అన్న విషయం ఒక క్వాలిఫైడ్ జెమాలజిస్ట్కి ఈ మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్లో తెలిసిపోతుంది. అట్లాగే నెక్స్ట్ సెక్షన్ ఏంటి, స్పెసిఫిక్ గ్రావిటీ. స్పెసిఫిక్ గ్రావిటీ అంటే రత్నం తాలూకా సాంద్రత. ఈ రత్నమే కాదు, ఏ రత్నమైనా సరే గాలిలో ఒక వెయిట్ ఉంటుంది, వాటర్లో ఇంకొక వెయిట్ ఉంటుంది. ఈ రత్నాల్ని జాతుల కింద డివైడ్ చేసింది రత్నశాస్త్రం. మన మోడర్న్ జెమాలజీ ఏదైతే ఉందో ఆ మోడర్న్ జెమాలజీ రత్నం తాలూకా జాతుల్ని మనకి తెలియజేసింది అనమాట. ఈ రత్నము ఎల్లో సెఫైర్ అని పిలువబడే ఈ రత్నము, ఇది సెఫైర్ ఫ్యామిలీలో సంభవించే ఒక రత్నం అనమాట. అంటే సెఫైర్ ఫ్యామిలీలో ఎల్లో కలర్లో వచ్చే ఈ రత్నాన్ని ఎల్లో సెఫైర్ అని పిలుస్తాం. అలాగే సెఫైర్ ఫ్యామిలీలో బ్లూ కలర్లో వచ్చే రత్నాన్ని బ్లూ సెఫైర్ అని పిలుస్తాం. కాబట్టి ఈ సెఫైర్ ఫ్యామిలీకి ఇక్కడ వాటర్లో వచ్చే రీడింగ్ ఏదైతే ఉందో, వాటర్లో ఉన్న వెయిట్ అట్లాగే ఎయిర్లో ఉన్న వెయిట్కి దీనికి ఫార్ములా ఉంటుంది స్పెసిఫిక్ గ్రావిటీకి. స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు జెమ్స్టోన్ ఆఫ్ ద వెయిట్ డివైడెడ్ బై జెమ్స్టోన్ వెయిట్ ఇన్ ది వాటర్. సో 3.99 వస్తుంది అనమాట. ఏ రత్నమైనా సరే మనకు న్యాచురలా కాదా తెలుసుకోవాలని అంటే ఈ స్పెసిఫిక్ గ్రావిటీ కూడా ఒక ఇంపార్టెంట్ టెస్ట్ కింద చెప్పచ్చు. అట్లాగే నెక్స్ట్ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇది చాలా చాలా కీలకమైన విషయం. ఇది నేను శ్రీలంక కనకపుష్యరాగాన్ని, వేరే దేశం నుంచి వచ్చిన కనకపుష్యరాగాన్ని పోల్చి చూసినప్పుడు రత్నము అసలు మనకు ఎలా పనిచేస్తుంది, రత్నం లోపల కాంతి ప్రవేశించి ఆ కాంతి అడుగున భాగం ఏదైతే రిలీజ్ పాయింట్ ఉందో ఆ రిలీజ్ పాయింట్ ద్వారా మన నాడీ వ్యవస్థలోకి వెళ్తుంది అన్నది మన భారతీయ సనాతన శాస్త్రం
జ్యోతిష శాస్త్రాల ద్వారా, రత్నధారణ విధానం ద్వారా మనకు తెలుస్తుంది. ఏది రత్నం తాలూకా అడుగున భాగం, ఈ ఓపెన్ పెట్టుకుంటాం కదా, ఈ చివరి భాగం మనం ఉంగరంలో ధరించినప్పుడు ఈ భాగం మనకు రత్నాన్ని శక్తి తీసుకుంటుంది, మధ్యన భాగం రత్నాన్ని మలుస్తుంది, శక్తిని మలుస్తుంది. అలాగే చివరి భాగం ఏదైతే ఉందో అది రత్నం తాలూకా శక్తిని విడుదల చేస్తుంది. మనం ఉంగరం అడుగున ఓపెన్ పెట్టుకున్నా, లాకెట్ అడుగున ఓపెన్ పెట్టుకున్నా ఇదే దాంట్లో ఉన్న అంతరార్థం. అయితే ఈ రత్నం లోపల కాంతిని కొలవటానికి ఒక మీటర్ ఉంది, అదే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అంటారు. ఈ సెఫైర్ ఫ్యామిలీ, ఈ జాతికి సంబంధించిన ఏ రత్నాన్ని తీసుకున్నా సరే కాంతి రీడింగ్ వచ్చేటప్పుడు ఈ రీడింగ్ రావాలి 1.76 to 1.77. ఈ వీడియోలో మీకు పైన లింక్ చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, చూడండి. ఈ రత్నం లోపల కాంతి ఏ రకంగా ప్రవేశిస్తుంది, ఈ పరీక్ష ఎట్లా చేస్తామన్నది క్లియర్గా మన ఛానల్లో ఒక వీడియో ఉంది. అట్లాగే నెక్స్ట్ది రత్నం తాలూకా హార్డ్నెస్. ఇది రత్నం తాలూకా దృఢత్వం అన్నమాట. దృఢత్వం అంటే ఎంత కఠినంగా ఉంది. హార్డెస్ట్ సబ్స్టెన్సు జెమ్ స్టోన్స్లో డైమండ్ ఫస్ట్ అది హార్డ్నెస్ 10 ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ హార్డెస్ట్ మెటీరియల్ సెఫైర్ అనమాట, కనకబుషిరాకు. ఇది మన సంస్థ ద్వారా మనం ఇచ్చే జెమ్ సర్టిఫికేటు. అయితే అందరూ ఇచ్చే జెమ్ సర్టిఫికేట్కి మనం ఇచ్చే జెమ్ సర్టిఫికేట్కి ఇప్పుడు డిఫరెన్సులు చూద్దాం. సాధారణంగా చాలామంది చెప్తా ఉన్నారు కార్డుని ముక్కను కూడా ఒక సర్టిఫికేట్ కింద ఇస్తూ ఉన్నారు. నిజంగానే మార్కెట్లో ఇట్లాంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని అవకతవకలు ఉన్నాయి. కానీ మేము మన గాయత్రి డైమండ్స్ ద్వారా ఈ రత్నాలకు సంబంధించిన ప్రైవసీని అట్లాగే గ్యారంటీని కాపాడటానికి చాలా రకాల ప్రికాషన్స్, స్టెప్స్ తీసుకుంటా ఉన్నాం. మన దగ్గర ఏదన్నా మీరు రత్నం తీసుకుంటే ముందుగా దానికి సర్టిఫికేట్ ఎట్లా ఉంటుంది, అలాగే సర్టిఫికేట్ వెనకాల మీరు బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇది మీరు మొబైల్ యాప్ ద్వారా స్కాన్ చేస్తే ఒక వెబ్సైట్లోకి వెళ్తుంది. అప్పుడు మీరు మీ రిపోర్ట్ నెంబర్ని టైప్ చేస్తే ఈ రత్నం తాలూకా పూర్తి డీటెయిల్స్ మీకు ఆ వెబ్సైట్లో కనపడటానికి అవకాశం ఉంది. ఈ రత్నం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తయారు చేశారు, అట్లాగే రత్నం ముడిసరికి ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎవరు కటింగ్ చేశారు, ఈ రత్నాన్ని ఎవరు ఉంగరంగా తయారు చేశారన్న డేటా కూడా మేము దాంట్లో నిక్షిప్తం చేస్తున్నాము. అది మా బ్యాక్ ఎండ్ సర్వర్లో ఉంటుంది. అంటే సాధారణంగా ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చిందంటే, మన దగ్గర ఉన్న సర్టిఫికేట్లను తీసుకొని మన డ్రైవింగ్ లైసెన్స్ని తీసుకొని ఎట్లయితే డూప్లికేట్ చేస్తారో అట్లా డూప్లికేట్ చేసి ఏదో ఒక మామూలు తక్కువ జాతి రత్నాన్ని పెట్టి అమ్మే ప్రక్రియ కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జెమ్ టెస్టింగ్ సర్టిఫికేటు రత్నం మీరు అట్లా తీసుకుంటే లూజ్ జెమ్ స్టోన్కి వచ్చే సర్టిఫికేటు, ఈ రత్నాన్ని మీరు పర్చేస్ చేసి మన దగ్గర ఉంగరం తయారు చేయించుకుంటే అప్పుడు మీకు ఏ సర్టిఫికేట్ వస్తుంది, ఎలాంటి సర్టిఫికేట్ వస్తుంది అన్నది చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఈ రత్నము ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్ ద్వారా నాకు ఆర్డర్ చేసి ఉంగరంలో పొదిగించుకున్నారనుకోండి, పంచలోహ ఉంగరంలో పొదిగించుకున్నారనుకుందాం. ఇది దాని తాలూకా ఎగ్జాంపుల్ సర్టిఫికేట్. ఇక్కడ చూడండి, జెమ్ టెస్టింగ్ సర్టిఫికేట్ నెంబరు, కస్టమర్ నేము, ఎవరైతే పర్చేస్ చేశారో వారి పేరు మీద మీ జెమ్ టెస్టింగ్ కార్డ్ని, సర్టిఫికేట్ని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అట్లాగే జెమ్ స్టోన్ తాలూకా వెయిట్, దానికి మనం చేసిన పరీక్షలన్నీ ఇక్కడ చూడండి. ఇప్పుడు మౌంటెడ్ అన్మౌంటెడ్లో మౌంట్ చేసింది, ఉంగరంలో మౌంట్ చేసింది, ఉంగరంతో పాటు ఇమేజు, అట్లాగే రత్నానికి మనం చేసిన పరీక్షలు అన్నీ. దీనికి కూడా వెనకాల మనకి క్యూఆర్ కోడ్ స్కాన్ ఉంటుంది. మనకి మన గాయత్రి డైమండ్ సంస్థ ద్వారా ఆండ్రాయిడ్ అప్లికేషన్ కూడా ఉంది. www.gemtestinglabs.comకి వెళ్ళి మీరు ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు ధరించే రత్నాల తాలూకా సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అట్లాగే మనం ఫస్ట్ టైం ఇన్ ది ఇండస్ట్రీ రత్నంకి సంబంధించిన డీటెయిల్స్ తెలుగులో కూడా ఇస్తున్నాము. మనం కనకపుష్యరాగం, ఈ రత్నం పేరు ఇంగ్లీష్లో ఎల్లో సఫైర్ అంటారు, తెలుగులో కనకపుష్యరాగం అని అంటారు. జాతిరత్నాలకు సంబంధించి మీరు ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు. గాయత్రి డైమండ్స్లో మీరు పర్చేస్ చేసేటప్పుడు గాయత్రి డైమండ్స్ జాతిరత్నాలకు సంబంధించిన క్వాలిటీ అష్యూరెన్స్లో చాలా జాగ్రత్త తీసుకుంటుంది. ఎప్పుడు మాకు జెమ్ స్టోన్స్ క్వాలిటీ మాత్రమే ఇంపార్టెంట్, రత్నం తాలూకా బ్యూటీ ఇంపార్టెంట్ కాదు. అట్లాగే గాయత్రి డైమండ్స్ రత్నాలకు సంబంధించిన విషయాల్లో ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది. మీరు ధరించే ఏ రత్నం అయినా సరే ఆ రత్నానికి సంబంధించిన జెమ్ టెస్టింగ్ రిపోర్ట్ వస్తుంది, అది మీ పేరు పైన రిజిస్టర్ చేసి వస్తుంది. ఉంగరం తయారు చేయించుకుంటే మీరు ఇట్లాగా ఉంగరంతో పాటుగా ఇమేజ్ వస్తుందని గమనించండి. శ్రీమాత్రే నమః. ఏంటి గురువు గారు ఈరోజు కొత్తగా కనపడుతున్నారు అనుకుంటున్నారా? ఈ కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం చాలా విలయతాండవం చేస్తూ ఉంది.
ఈ వైరస్ త్వరగా పోవాలని ఒక దీక్షలో ఉన్నాను. అందుకనే మీకు ఇట్లా కనపడుతున్నాను. ఈ వీడియోలో చూశారు కదా మీరు జెమ్ టెస్టింగ్ సర్టిఫికేట్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, జెమ్ టెస్టింగ్ సర్టిఫికేట్ అంటే ఏంటి అన్నది ఈ వీడియోలో మీకు తెలిసింది. జెమ్ టెస్టింగ్ సర్టిఫికేటు ఏ సైజులో ఉన్నప్పటికీ కొంతమంది ఫుల్ పేజ్ ఇస్తారు, కొంతమంది 2-3 పేజీలు ఇస్తారు. ఏదైనప్పటికీ రత్నాలకి వాళ్ళు ఏమేం పరీక్షలు చేశారు అని తెలియజేసే పత్రమే జెమ్ టెస్టింగ్ రిపోర్టు. అయితే చాలామంది అడుగుతూ ఉంటారు, అన్ని జెమ్ టెస్టింగ్ రిపోర్ట్లు ఉన్నవి కూడా ఫలితాన్ని ఇవ్వటంలో ఫెయిల్ అయినవి ఉన్నాయి, ఇది ఎందుకు జరుగుతుంది? సాధారణంగా జెమ్ టెస్టింగ్ రిపోర్ట్ అని అంటే రత్నము నిజంగా భూమి నుంచి వచ్చిందా, వస్తే దాని లక్షణాలు ఏంటి, దానికి ఏమైనా రంగెక్కిచ్చారా, ఇట్లాంటి విషయాలు మాత్రమే జెమ్ టెస్టింగ్ కార్డు డిస్కస్ చేస్తుంది. రత్నము ప్రభావానికి సంబంధించిన విషయాలు జెమ్ టెస్టింగ్ కార్డులో తెలియవు. దానికి సపరేట్ సబ్జెక్ట్ ఉంది, దానికి క్రిస్టల్ థెరపీ అని అంటాం. రత్నం లోపలికి కాంతి ఎట్లా వస్తుంది, ఆ కాంతి ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఆ కాంతి ఏ రకంగా ప్రసరణ జరుగుతుంది అన్నది అది తెలుసుకోవటానికి దానికి ఒక సపరేట్ స్ఫురణ కావాలి. సాధకులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే తెలుస్తుంది. అందుకనే రత్నాలు మేము సర్టిఫికేటే కొన్నామండి అయినా మాకు పని చేయలేదు, ఈ శాస్త్రం కరెక్ట్ కాదు, ఈ రత్నాలు ధరిస్తే ఎటువంటి ఉపయోగం లేదు అని చాలామంది అంటూ ఉంటారు. దానికి ముఖ్య కారణం ఇది. రత్నం లోపల అంతర్గత పగుళ్ళు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రత్నం లోపల అంతర్గత పగుళ్ళు ఉన్నాయి. జెమాలజిస్టు జెమ్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఏమని చెప్తుంది? ఏ క్రాక్ ఇన్ ది జెమ్ స్టోన్, ఎక్కడైతే ఉందో మిడిల్ ఆఫ్ ది జెమ్ స్టోన్ అయితే మిడిల్, కింద భాగంలో ఉంటే లోవర్ పార్ట్ ఆఫ్ ది జెమ్ స్టోన్ దేర్ ఈజ్ ఎ క్రాక్ అని చెప్తారు. కానీ రత్నశాస్త్రం ప్రకారం, మన జ్యోతిష శాస్త్రం ప్రకారం పగిలిపోయిన రత్నాలు మనం ధరించడానికి, జాతకరీత్యా ధరించడానికి యోగ్యమైనవి కావు. కాబట్టి రత్నాలు ధరించేటప్పుడు జెమ్ టెస్టింగ్ సర్టిఫికేట్ అన్నది ఇప్పటి కాలంలో తీసుకోదగిన జాగ్రత్త, సూచన. ఈ రత్నము ఒరిజినలా కాదా అన్నది మనకు ఫస్ట్ ఫండమెంటల్ ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. చాలా వరకు డూప్లికేట్స్ ఈ జెమ్ టెస్టింగ్ కార్డులోనే మనకి ఫిల్టర్ అయిపోతాయి. ఒక రత్నాన్ని మనం పరీక్షించుకున్నప్పుడు ఈ జెమ్ టెస్టింగ్ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఒరిజినల్ రత్నాలని మనం ధరించాలి. ప్రకృతి నుంచి వచ్చిన రత్నాలు మాత్రమే ఈ జెమ్ టెస్టింగ్ కార్డు పాస్ అవుతాయి, జెమ్ టెస్టింగ్ని పాస్ చేస్తాయి. అలాగే దీంట్లో ఉన్న టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ టెస్ట్లన్నీ నేనే పర్ఫామ్ చేశాను అని వివిధ రకాల పరీక్షలు ఉంటాయని చెప్పాను మీకు. ఆ పరీక్షలన్నింటినీ నేను చేశాను అని సంతకం చేసి ఇచ్చే ధృవీకరణ పత్రమే ఈ జెమ్ టెస్టింగ్ కార్డ్. జెమ్ టెస్టింగ్ సర్టిఫికేటు రత్నం తాలూకా క్వాలిటీని తెలుసుకోవడానికి ప్రాథమిక విషయంగా మనం భావించాలి. ఈ రత్నాన్ని మనం సంకల్పపూరితంగా దానికి మంత్రానుష్ఠానంతో మనం రత్నాలు ధరించినప్పుడు, అంటే రత్నం మనం దేని కొరకు ధరిస్తున్నాము, అది ఏ ఇప్సితార్థం కొరకు ధరిస్తున్నాం అన్నది మంత్రానుష్ఠానంతో పాటుగా మనం ధరించినప్పుడు రత్నాలు చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వేరొక వీడియోలో మళ్ళా కలుసుకుందాం. శ్రీమాత్రే నమః. జ్యోతిష్యం రత్నశాస్త్రంపై సమగ్ర సమాచారాన్ని అందిస్తున్న మా గాయత్రి డైమండ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. గురువుగారి అపాయింట్మెంట్ కొరకు డిస్క్రిప్షన్లో వ్యక్తిగత నెంబర్కు సంప్రదించండి.